హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. వెల్కమ్ టు సత్య లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కాకినాడ వెళ్తున్నాం. హాయ్ చెప్పు మామయ్య. కాకినాడలో మా పెద్ద మామయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది. దానికోసం అని చెప్పేసి ముందు రోజు నైటే బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యాం మొదలు మా పిల్లల గోల్తో కాకినాడ వరకు ఎలా వచ్చేసామో తెలియకుండా వచ్చేసామండి. ఏ జర్నీ అయినా సరే పిల్లలతోనే సగం టైంపాస్ అయిపోతుందండి. సగం మా పిల్లల గోల్తో మేము వెళ్ళవలసిన ప్లేస్కి ఎలా వెళ్ళామో కూడా తెలియకుండా రీచ్ అయిపోతామండి. ఏదేమైనా కానీ అందరం కలిసి వెళ్ళే అలవాటుని ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయ్యి మాత్రం వెళ్ళిపోతామండి. కాకినాడ అయితే రీచ్ అయిపోయాం. కాకినాడ వచ్చేసరికి నైట్ 9 అలా అయ్యింది. డిన్నర్ చేయడం కోసం అని చెప్పేసి ఆగాము. ఫుడ్ ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఫుడ్ వచ్చేసింది. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఫస్ట్ అయితే పెద్ద మామయ్య వాళ్ళు రెంట్కుంటున్న హౌస్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూడండి, మేము వచ్చేసరికి మా పిన్నమ్మలు పెద్దమ్మలు అందరూ ముందుగా వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా గోరింటాకులు గోల్డ్ రంగులు మాట్లాడనమాట. అక్క చూడండి. పెద్దమ్మ అమ్మ పెద్ద పెద్దమ్మ పెద్ద పెద్దమ్మ పిన్ని చూసి మొహాలు చూడండి, ఇలా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా ఈ ఫ్యామిలీలో చాలామంది మిస్ అయిపోయారండి. ఇంకా మిగిలిన వాళ్ళు మార్నింగ్ వస్తారన్నమాట. డైలీ ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది. కానీ ఫ్యామిలీ అన్న తర్వాత ఇలాంటి పూజల టైంలో, పండుగల టైంలో కాకపోతే ఇంకెప్పుడు కలుస్తామండి. అలా కొద్దిసేపు అందరం ముచ్చట్లు పెట్టుకొని సరదాగా గడిపాం. నెక్స్ట్ కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇదే కొత్త ఇల్లు అన్నమాట. బాగుంది కదా. చూడండి లోపలంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను.
పిల్లల్ని చూడండి, నైట్ చాలా టైం అయింది, అయినా సరే వీళ్ళకి నిద్రలు రావట్లేదు. ఏదోలాగా వీళ్ళని అయితే పడుకోబెట్టేసాం. డెకరేషన్ చేయడం కోసం అని చెప్పేసి పూలు అయితే తెప్పించారు. కొత్త ఇల్లు అంటేనే బంతి పూలతో డెకరేషన్ ఉండాలి కదా. డెకరేషన్ చేయడం కోసం అని చెప్పేసి పూలదండలు గుచ్చుతున్నాం. నైట్ అంతా ఇంకా పడుకోలేదు, అలా పూలు గుచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైంపాస్ అయితే చేసేసాం. ఎర్లీ మార్నింగ్ 3:30కి అనుకుంటా పాలు పొంగించడం. టైం అయితే అయిపోతుంది. ఇంకా రెడీ అవ్వాలి కదా, అందరం రెడీ అవ్వడానికి వెళ్ళాం. ఫస్ట్ మా పెద్ద మామయ్య, అక్క వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు. పంతులు గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. లోపల పూజ జరుగుతుంది, మేమంతా అలా బయట కూర్చున్నాం. కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటి ఆడపిల్లలు అయితే పొయ్యి వెలిగించాలంటారు కదా. ఇక్కడ చూడండి, మా పెద్దమ్మ వాళ్ళు పొయ్యి వెలిగిస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి గృహప్రవేశం టైంలో మన సైడ్ అయితే ఒక పొయ్యే పెడతారన్నమాట పాలు పొంగించడానికి. కానీ కాకినాడ సైడ్ అయితే 2 పొయ్యిలు పెడతారంట. ఒక్కొక్కరిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఎక్కడికి వచ్చిన ఈ ఫొటోస్ అయితే మాత్రం మిస్ అవ్వం కదా. ఇవి చూడండి, మా పెద్దమ్మమ్మ. కొత్త ఇల్లు కదండి, ఇంట్లో 2 కట్టెల పొయ్యి ఉండడం వల్ల పొగ బాగా వచ్చేస్తుంది. ఆ పొగ రావడం కాదు కానీ అందరి కళ్ళల్లోనే ఒక్కటే నీళ్ళు అన్నమాట. కళ్ళు నిలుపుకుంటూ మరీ ఏడ్చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ గోడవారి నుండి మా రాంపిని చూడండి, ఫోటో తీస్తున్నందుకు నవ్వాలో తెలీదు, పొగ వస్తున్నందుకు ఏడవాలో తెలీదు. ఒక్కొక్కరిగా పాలల్లో బియ్యం వేస్తున్నారు. ఒకవైపు పాలు పొంగిస్తూ ఉండగా ఇంకొక వైపు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు పూజ చేసుకుంటూనే ఉన్నారు, మా ఫోటోషూట్ మాత్రం ఆగట్లేదండి.
అందరం ఒకే దగ్గర కలవాలంటే కలవలేం కదండి. ఇలా ఏదైనా అకేషన్ ఉన్న టైంలోనే కదా కలవగలం. పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా చేయించుకుంటున్నారు. శ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమస్కారం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం. ఒక పక్క టిఫిన్ టైం అయిందండి. టిఫిన్ అయితే తీసుకొచ్చారు, తింటున్నాం అందరం. ఇక్కడ చూడండి హోమం అది అంతా కంప్లీట్ అయిపోయింది. అక్క అందరికీ తాంబూలాలు ఇస్తుందన్నమాట. మావయ్య అక్క వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం. లంచ్ టైం వరకు ఇంకెలాగా ఖాళీయే కదా అని చెప్పేసి ఉప్పాడ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఉప్పాడ పట్టు చీరలు చాలా బాగుంటాయండి. బీచ్ చూడండి, అసలు కెరటాలు మామూలుగా రావట్లేదు. ఆ కెరటాలు అంత ఫోర్స్గా రావడం చూసి మా మామయ్య అసలు కారులోంచి కిందకు కూడా దిగనివ్వలేదు. ఇక్కడ ఉన్న రాళ్ళని దాటుకొని మరీ రోడ్లోకి వచ్చేస్తుందండి వాటర్. చూడడానికి ఈ రోడ్డు అంతా అసలు చాలా భయంకరంగా ఉందండి. ఉప్పాడు వచ్చేసామండి. మేము ఉప్పాడు శారీస్ కోసం ఎప్పుడు వచ్చినా సరే ఈ సురేష్ షాప్కే వస్తామండి. ఇక్కడ శారీస్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు మేము కట్టుకునేవి కూడా ఈ షాప్లో తీసుకున్న శారీసేనండి. చూడండి, ఇక్కడ ఒక్కో మోడల్కి ఒక్కో శారీ చూపిస్తారన్నమాట. స్టార్టింగ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాతో పాటు మీరు చూడండి. ఇకపై ఎప్పుడైనా ఉప్పాడు వస్తే కనుక ఈ షాప్కి వచ్చి శారీస్ తీసుకోండి, బాగుంటాయి. మన ఆడవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా చూసామంటే మాత్రం ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతాం.
ఫైనల్లీ 4-5 శారీస్ అయితే సెలెక్ట్ చేసాం చూడండి. ఇంక లంచ్ టైం అయితే అయిపోయిందండి. శారీస్ తీసుకొని అక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి భోజనాలు అయితే పెట్టేస్తున్నారు. భోజనాల ఐటమ్స్ ఏంటంటో చూసేద్దాం రండి. మేము ఉప్పాడ వెళ్ళి వచ్చేసరికి మా ఊరి నుంచి రావాల్సిన చుట్టాలందరూ కూడా వచ్చేసారు. ఇంకా లంచ్ చేసేసి కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. కాకినాడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంకంతే ఈ ముక్కే పెడతాం. దారిలో నిద్రపోతాం ఫుల్ గా. ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా కార్లో ఏం వీడియో తీయలేదండి. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. మా మొహాలు చూడండి. అక్కడ స్టార్ట్ చేసి ఇంటికి వచ్చే వరకు ఫుల్గా నిద్రపోయామండి. ఇంకంతేనండి మా కాకినాడ ట్రిప్ వీడియో. ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.